So normally all busy with Kanappa చెప్పండి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. How does it feel? Okay, rolling. Ready? Rolling. Opening వచ్చారు ఎలా అనిపిస్తుంది? అనే స్టార్ట్. అన్న సైలెంట్. See, జనరల్గా సెలూన్ ఓపెనింగ్స్ కానీ ఏ ఓపెనింగ్స్ కన్నా రావడానికి నాకు చాలా మొహమాటం. కానీ మహేష్ నా స్టైలిస్ట్, నా పర్సనల్ స్టైలిస్ట్, చాలా టాలెంటెడ్ మనిషి. నేను ఒక 5 సంవత్సరాల ముందు నాకు పర్మనెంట్గా ఒక హెయిర్ స్టైలిస్ట్ కావాలి, షూటింగ్స్కి లేకపోతే ఈవెంట్స్కి కావాలి, పర్మనెంట్గా కావాలనుకున్నప్పుడు మహేష్ని ఎవరో నా దగ్గరికి పంపించడం జరిగింది. దాని తర్వాత మహేష్ని దుబాయ్లోను టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ దుబాయ్లోను, దాని తర్వాత యూరోప్లోను, న్యూజిలాండ్కి పంపించి ట్రైనింగ్ అయిన తర్వాత he's a fantastic stylist and hair cutter. And ఈరోజు తను స్వయం కృషితో తను ఈరోజు ఒక సెలూన్ టూయో అని ఓపెన్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ప్రే ఆ పరమేశ్వరుడిని, బాబాని, ఆయన వాళ్ళ ఆశీస్సులంతా మహేష్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప లుక్ మొత్తం మహేష్ గారు ఏకే చేశారు. ఎస్, ఆ లుక్ వన్స్ డిజైన్ అయింది. సో యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. నాకే కాదు, అక్కడ చాలామంది నటీనటులకి మనం హెయిర్ పీసెస్ వాడాం. అంటే ఈ పౌరాణిక చిత్రం కాబట్టి ఆ హెయిర్ పీసెస్ వాడినప్పుడు దాన్ని స్టైలింగ్ చేసేదంతా విగ్స్ అన్నీ కూడా మనకి హెయిర్ పీసెస్ బాంబే నుంచి వచ్చినప్పటికీను దాన్ని స్టైలింగ్ చేసి ఆ క్లిప్స్ అంతా చేసింది మహేష్. అంటే అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు అందరికీ, అంటే ఆ పెద్ద తారులందరికీ వాళ్ళ పర్సనల్ స్టైలిస్టులు ఉంటారు. మిగతా వాళ్ళకి ఇప్పుడు శరత్ కుమార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఈయన దగ్గర స్టైలింగ్ చేశారు. ఫస్ట్ ఆ ఒక హెయిర్ గ్రాండ్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఉంటుంది, 2025 నవంబర్లో ఉంటుంది. అప్పుడు దాకా ప్రతి నెల ఒక ఈవెంట్ చేయబోతున్నాం. అది ఇప్పుడు డిసెంబర్లో వచ్చే ఈవెంట్ వచ్చి ప్రతిరోజు ఆయనకి నచ్చిన సీను, ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపు 600 చిత్రాలు నటించారు. ఈ 600 చిత్రాల్లో ఆయనకి నచ్చిన 31 సీన్లు రోజుకొకటి ఆయన డిస్ప్లే చేస్తూ ఉంటారు, అంటే ఆయన ట్వీట్ చేస్తుంటారు. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఆయన 31 ఫేవరెట్ సీన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి. వాటిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అసెంబ్లీ రౌడీలో. చాలామందికి పెద్దరాయుడు అంటారు, కానీ పెద్దరాయుడు కన్నా ముందు నాకు అసెంబ్లీ రౌడీలో భాష సీన్ ఒకటి, రెండోది రాయలసీమ రామన్న చౌదరిలో ఇది దేవుడి గురించి మాట్లాడతారు ఆయన. మొత్తం ఆ దేవుడిని ఎందుకు మొక్కాలి అనేది, స్నేహం గురించి చెప్పేసి, దోస్ ఆర్ మై ఫేవరెట్ సీన్స్ ఆల్ టైమ్. అండ్ అల్లుడు గారు అలా చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోతుంది. ఇది ఫైనల్గా కన్నప్ప నెక్స్ట్ ఇయర్ మార్చ్ 25కి రాబోతుంది, ఏప్రిల్ 25th రాబోతుంది. సమ్మర్లో మీకు మరి ఏ సినిమా పోటీకి రాదు? సినిమాలందరూ ఒకరొకరు మాట్లాడుకొని స్పేస్ ఇచ్చి చేయడం జరుగుతుంది. అలాగే చాలామందితో చర్చించి ఇనిషియల్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్కి షిఫ్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్స్తో మాట్లాడి జరిగింది. ఇప్పుడు మాకు విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో చాలా నేర్చుకుంటున్నాను. అంత ఈజీగా అవ్వట్లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా. సో ఎందుకు డిసెంబర్లో రిలీజ్ చేయలేదని ఎవరు అడగరు. ఒక మంచి చిత్రాన్ని కోసం జనాలకి అందించాలన్న ఉద్దేశంతో మేమందరం వెయిట్ చేసి, ఏప్రిల్ అయితే అక్కడ లోకల్ స్టూడియోస్లోను, అన్నపూర్ణ స్టూడియోస్లోను వీళ్ళందరితో వర్క్స్ జరుగుతున్నాయి. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరగాలి. సో దాని గురించి టేక్ టైం. పాన్ ఇండియా మూవీ అంటున్నారు, ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప అన్ని పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ రోజు మనం టూయో కోసం ఓపెనింగ్ వచ్చాము. ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి గుడ్. ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. I'll just take a bite.